మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ గుట్టిపాటి మాలిని దేవి ఎంబీబీఎస్, ఎంఎస్, ఓబీజీవై, కాన్పులు మరియు గర్భకోశ వ్యాధి నిపుణులు. మాలిని దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: సాధారణ కాన్పులు, సిజేరియన్లు, లాప్రోస్కోపిక్ ద్వారా గర్భసంచికి సంబంధించిన ఆపరేషన్లు, ట్యూబెక్టమీ, పిల్లలు లేకుండా ఆపరేషన్, హై రిస్క్ ప్రెగ్నెన్సీ, ఎక్టోపిక్ ప్రెగ్నెన్సీ మరియు గర్భసంచి నీటి బుడగలు, గర్భసంచి జారిన ఆపరేషన్లు, రొమ్ముగడ్డలకు చికిత్స, నెలసరి ఇబ్బందులకు చికిత్స, మెనోపాజ్ సమస్యలకు చికిత్స చేయబడును. స్త్రీలకు సంబంధించిన అన్ని సమస్యలకు చికిత్స చేయబడును. పిల్లలు లేని వారికి ప్రత్యేక చికిత్స కలదు. ముఖ్య గమనిక: మా హాస్పిటల్ నందు కాన్పోయిన తరువాత తల్లి బిడ్డను ఉచితంగా మా వాహనంలో క్షేమంగా ఇంటికి చేర్చబడును. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్, ప్రతి రూమ్ నందు వేడి నీటి సదుపాయం కలదు. వెల్కమ్ టు సిఎండి న్యూస్. నా పేరు కామాక్షి. ముందుగా నేటి వార్తా విశేషాలు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా తీసుకొచ్చిన P4 కార్యక్రమం కింద దత్తత తీసుకున్న 24 బంగారు కుటుంబాలకు సంయుక్త సేవా సంస్థ సభ్యులు నిత్యావసర వస్తువులు, బియ్యం, కూరగాయలు వితరణ చేశారు. నెల్లూరు జిల్లా కావలి ఆర్డీఓ కార్యాలయ సమావేశ మందిరంలో మంగళవారం నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆర్డీఓ ఎం సన్నీ వంశీకృష్ణ, ఎంపీడీఓ సిహెచ్ శ్రీహరి హాజరయ్యారు. ఈ సందర్భంగా డాక్టర్ బెజవాడ రవికుమార్, వారి కుటుంబ సభ్యుల సహకారంతో 14 మంది నిర్పేద విద్యార్థులకు ఉన్నత విద్య నిమిత్తం ఆర్డీఓ వంశీకృష్ణ, ఎంపీడీఓ శ్రీదేవి చేతుల మీదుగా 1,44,000 రూపాయలు అందజేశారు. ఈ సందర్భంగా ఆర్డీఓ ఎం సన్నీ వంశీకృష్ణ, ఎంపీడీఓ సిహెచ్ శ్రీదేవి సంయుక్త సేవా సంస్థ సభ్యులు సన్మానించారు. అనంతరం కావలి నియోజకవర్గంలో P4 కార్యక్రమం విజయవంతం కావడంలో తమ వంతు పాత్ర పోషిస్తున్న సంయుక్త సేవా సంస్థ సభ్యులను ఆర్డీఓ వంశీకృష్ణ ప్రశంసించారు. గత కొన్ని సంవత్సరాలుగా సంయుక్త సేవా సంస్థకు సహాయ సహకారాలు అందిస్తూ సంస్థను ముందుకు నడిపించడమే కాకుండా P4 కార్యక్రమానికి మరింత తోడ్పాటు అందిస్తున్న డాక్టర్ పి శ్రీధర్, డాక్టర్ సిహెచ్ విజయభాస్కర్ రావు, డాక్టర్ పి శివప్రసాద్, ఎం అజిత్ బాబు, పచ్చిపులుసు వెంకన్న, పి రాజా, పిఐ జాఫర్ ఖాన్, ఎం చంద్రశేఖర్, పివి సాయి తేజతో పాటు సంయుక్త సేవా సంస్థ వ్యవస్థాపక అధ్యక్షుడు జి సురేంద్రను ఆర్డీఓ సన్నీ వంశీకృష్ణ, ఎంపీడీఓ శ్రీదేవి అభినందించి వారిని ఘనంగా సన్మానించారు. ఈ కార్యక్రమాన్ని కావలి నియోజకవర్గ యంగ్ ప్రొఫెషనల్ P4 కోఆర్డినేటర్ గుండెమడుగుల సత్యానందం, సివిఏపియు యూనిట్ సభ్యులు విజయవంతంగా సమన్వయపరిచారు. మన రెవెన్యూ డివిజనల్ ఆఫీసరు ఫస్ట్ క్లాస్ మేయర్ వంశీకృష్ణ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతూ వారికి హృదయపూర్వక నమస్కారాలు తెలియజేస్తున్నాం. అదేవిధంగా కావలి మండల పరిషత్ డెవలప్మెంట్ ఆఫీసరు శ్రీమతి శ్రీదేవి గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మేము ఈ సంయుక్త సేవా సంస్థ ద్వారా ఈ P4 కార్యక్రమంలో పేదరిక నిర్మూలన అనేక మంది దాతలను ఈ కార్యక్రమంలో పార్టిసిపేట్ చేసి
వాళ్ళందరి సహకారంతో మేము దాదాపు 24 కుటుంబాలను P4 కింద తీసుకొని వారి దత్తత తీసుకొని వారికి బంగారు భవిష్యత్తు కల్పించడానికి ప్రయత్నం చేస్తున్నాము. ఈ ప్రయత్నంలో భాగంగా మాకు చేయూతనిస్తున్న రాష్ట్ర మన స్థానిక రెవెన్యూ డివిజనల్ ఆఫీసర్ గారికి, అదేవిధంగా స్థానికంగా ఉన్న అనేక మంది దాతలకు మేము హృదయపూర్వకంగా శిరస్సు వంచి నమస్కరిస్తున్నాం. మొట్టమొదటిసారిగా మా సంస్థ సభ్యులైన డాక్టర్ పి శ్రీధర్ గారిని వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. డాక్టర్ శివప్రసాద్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. ఈ క్లాస్ నెక్స్ట్ డాక్టర్ విజయభాస్కర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా మీ అక్షరాల మధ్య స్వాగతం పలుకుతున్నాము. అదేవిధంగా మన మంచి దాత శ్రీ పచ్చిపుల శంకరన్న గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మా సభ్యులు, సీనియర్ సభ్యులు, సంస్థ వ్యవస్థాపక సభ్యులుగా ఉన్న మా బ్యాంక్ ఆఫ్ ఇండియా రీజనల్ మేనేజర్ శ్రీ చంద్రశేఖర్ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. విశ్రాంతి ప్రధానోపాధ్యాయులు శ్రీ అజిత్ బాబు కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. మా సంస్థ సభ్యులు లేకపోతే ఇలాంటి కార్యక్రమాలు చేపట్టడానికి అవకాశం ఉంటుందండి మాకు. అదేవిధంగా డాక్టర్ మా యువకుడు, ఉత్సాహవంతుడు సాయి తేజ గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా కోరుతున్నాము. అది రాజా గారిని కూడా వేదిక మీద రావాల్సిందిగా స్వామి చేసినటువంటి మన డోనర్స్ అందరికీ, మరి సంగీత సేవా సంస్థ వాళ్ళందరికీ, మన పిల్లలందరికీ, మరి మిగతా వాళ్ళందరికీ కూడా అందరికీ నమస్కారం అండి. సో ఈ సంస్థ సేవా సంస్థ మీ అందరికీ తెలిసి ఇప్పటి నుంచి చాలా సంవత్సరాల నుంచి కూడా ఇలాంటివన్నీ కూడా చేస్తూ ఉన్నారు. సో దానికి ముఖ్యంగా సురేంద్ర గారు కూడా నాకు ముఖ్యంగా ఒక సంవత్సరం నుంచి వాళ్ళు కూడా అన్ని దాన్ని కూడా పిలుస్తూ ఉంటారు. అన్నీ కూడా నేను చూస్తూ ఉంటాను వాళ్ళు చేసేవన్నీ కూడా. ఫస్ట్ ఆయన చేసేదానికి సురేంద్ర గారికి అందరికీ కూడా కంగ్రాట్స్ అండి ఇంతవరకు చేసిన దానికి కూడా. సో ఇప్పుడు ముఖ్యంగా వచ్చేసి మన డాక్టర్స్ అండి, ఇక్కడ డోనర్స్ అని ముఖ్యంగా డాక్టర్స్ అని సేవా డోనర్స్ అనే వాళ్ళు ఎవరైతే ఉన్నారు. సో వాళ్ళందరూ కూడా అంటే కావలి యొక్క టౌన్లో కానీ కావలి యొక్క నియోజకవర్గంలో కానీ ఇది చేసే కృషి ఏదైతే ఉందో నిజంగా అది చాలా అప్రిషియబుల్ ఉంది. అంటే నేను కూడా సరే చెప్పినట్టు డాక్టర్ కుమార్ గారు కానీ మన ఇప్పుడు డాక్టర్స్ కానీ వీళ్ళు కానీ వీళ్ళందరినీ కూడా ఇలాంటి విషయాల్లోనే ఎక్కువ మీట్ అవుతుంటారు. సో ఇలాంటి విషయాలు ఎక్కువ మీట్ అవుతుంది అంటే ముఖ్యంగా ఇలాంటి సేవ చేసే దాంట్లోనే. సో వాళ్ళందరితో మీట్ అవుతున్నప్పుడు ముఖ్యంగా వీళ్ళందరూ కూడా డాక్టర్స్ కేవలం వాళ్ళ అంటే జస్ట్ వాళ్ళ ప్రొఫెషన్ మాత్రమే కాకుండా రెగ్యులర్ ప్రొఫెషన్ మాత్రమే కాకుండా వాళ్ళు ఇవన్నీ కూడా చేస్తూ ఉంటారు. ముఖ్యంగా సంస్కృతి సేవలో మేజర్ డోనర్స్ కూడా పార్ట్ డోనర్స్ డాక్టర్స్ అనుకుంటాను. నమస్కారం. వేదిక మీద ఉన్నటువంటి మన కావలి రెవెన్యూ డివిజన్ అధికారి గారికి, అదేవిధంగా ఇక్కడ వేదికని పంచుకున్నటువంటి మన డాక్టర్స్ అందరు, వైద్యో నారాయణ హరి అంటారు. మీరు నిజంగా దేవుడు లాంటి వాళ్ళని ఇంత మంచి ప్రోగ్రామ్కి ప్రేరణగా ఉంటూ సపోర్టింగ్ ఉంటూ చేస్తున్నందుకు ఈ వ్యవస్థాపకులైనటువంటి మన సురేంద్ర గారికి, అదేవిధంగా దానికి సపోర్టింగ్ అని ఇచ్చినటువంటి మీరందరికీ కూడా శిరస్సు నుంచి ముందుగా ప్రణామాలు చేస్తున్నాను. అలాగే మనకి ఇటీవల కాలంలో గౌరవనీయులైనటువంటి నారా చంద్రబాబు నాయుడు గారు ఈ P4 బంగారు కుటుంబాలనే ఒక కాన్సెప్ట్ని తీసుకొచ్చారు. దానికి నియోజకవర్గ స్థాయిలో మన గౌరవనీయులైన ఆర్డీఓ గారు వారు వైస్ చైర్మన్గా ఉంటే, కన్వీనర్గా ఎంపీడీఓ గారుగా నేను వ్యవహరిస్తున్నాను. ఇంత చక్కటి ప్రోగ్రామ్ చేస్తున్నటువంటి సురేంద్ర గారి గురించి ముందుగా 2 మాటలు చెప్పాలి. గతంలో నేను సురేంద్రను పలకరించాను. సురేంద్ర ఏం చేస్తున్నారు ఏంటంటే, ఇలా చేస్తున్నానంటే వింటుంటున్నాను, మీ ప్రోగ్రామ్స్ చూస్తుంటున్నాను, కానీ ఏ రోజు కూడా దీన్ని ప్రత్యక్షంగా చూసే అవకాశం నాకు ఒకసారి కలిగితే సురేంద్ర అని మాట్లాడాను. అంటే అలాగే మేడం ఈసారి ప్రోగ్రామ్ తప్పకుండా ఇన్వైట్ చేస్తామని చూస్తాను. కానీ నాకు ఇంతమంది దీని వెనక ప్రేరణ ఉంటారని నిజంగా నాకు ఐడియా లేదండి. ఎందుకంటే దాని గురించి పెద్దగా ఆలోచించలేదు. గౌరవ ముఖ్యమంత్రి గారు ఇప్పుడైతే తీసుకొచ్చారు ఈ కాన్సెప్ట్ని, కానీ మనం ఆల్రెడీ ఈ ప్రోగ్రామ్ స్టార్ట్ చేస్తున్నాం మన మండలంలో కానీ మన నియోజకవర్గ స్థాయిలో కూడా. నిజంగా దీనికి ముందు చాలా చాలా అభినందనీయం సురేంద్ర. ఇంత చక్కటి కాన్సెప్ట్ని అందరూ తీసుకున్నా ఎక్కువ కాలం కొనసాగించలేదు. ఎందుకంటే వాస్తవానికి దగ్గరగా ఆలోచించుకుంటే మనం దేవి మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్, క్రిస్టియన్ పేట, 5వ లైన్, కావలి. డాక్టర్ బత్తిన నరేంద్రబాబు, MBBS, MS, జనరల్ అండ్ లాప్రోస్కోపిక్ సర్జన్.
మా హాస్పిటల్ నందు అందించు వైద్య సేవలు: లాప్రోస్కోపిక్ ద్వారా అపెండిసెక్టమీ, 24 గంటల కడుపు నొప్పికి చికిత్స, హెర్నియా మరియు పిత్తాశయంలో రాళ్లు తీయబడును, డెంగ్యూ, మలేరియా, టైఫాయిడ్, వాంతులు, విరోచనాలు మరియు అన్ని రకాల జనరల్ కేసులకు వైద్యం చేయబడును. పేగు రంధ్రం పడుట, పేగు మెలికపడుట, పేగుపూత, వరిబీజం, హెర్నియా, నరాలు ఉబ్బడం, హైడ్రోసిల్, థైరాయిడ్ ఆపరేషన్లు చేయబడును. పైల్స్, మొలలు, ఫిషర్, లూటీ, లైపోమా, కొవ్వుగడ్డలు వీటికి చికిత్స చేయబడును. కడుపులో పేగుపూతకు ఎండోస్కోపిక్ చేయబడును. శరీరంలో ఇతర కురుపులకు వైద్యం చేయబడును. అన్ని రకాల పాయిజన్ కేసులు చూడబడును. పాము కాటు, తేలుకాటుకు ప్రత్యేక వైద్యం. మా హాస్పిటల్స్ ప్రత్యేకతలు: ఐసీయూ, ల్యాబ్, ఏసీ అండ్ నాన్ ఏసీ రూమ్స్, 24 గంటలు మెడికల్ షాప్. అత్యవసర కేసులు అన్ని వేళలా చూడబడును.